గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కోసం టీశాట్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం. ఈ వీడియోలో మనము ప్రపంచవ్యాప్తంగా పెను ప్రభావాన్ని చూపబోతున్నటువంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్, వీటిని మనము ఉద్భవిస్తున్నటువంటి సాంకేతికతలుగా మరియు అభివృద్ధి చెందుతున్నటువంటి సాంకేతికతలుగా చెప్పుకుంటూ ఉన్నాం. మరి అలా ఏ విధమైనటువంటి సాంకేతికతలు మానవ జీవనం మీద అత్యున్నతమైనటువంటి ప్రభావాన్ని చూపబోతున్నాయి ఎమర్జింగ్ టెక్నాలజీస్ రూపంలో అనేటటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో ఆగ్మెంటెడ్ రియాలిటీస్ మరియు వర్చువల్ రియాలిటీ అనేటటువంటి శాస్త్ర సాంకేతికత ప్రస్తుతము వినియోగంలో ఉంది. ఇది మరిన్ని రంగాలకు విస్తరించి తన యొక్క ప్రయోజనాలను అందించనున్న దృష్ట్యా మరి ఆగ్మెంటెడ్ రియాలిటీ మరియు వర్చువల్ రియాలిటీ కూడా ఉద్భవిస్తున్నటువంటి సాంకేతికతగా మనం ప్రముఖంగా ప్రస్తావించుకోవాల్సి వస్తుంది. ఇది బ్లాక్ చైన్ వంటి కీలకమైనటువంటి సాంకేతికతలతో కలిసి కాలక్రమంలో మెటావర్స్ అనేటటువంటి మరొక అత్యున్నతమైనటువంటి సాంకేతికతగా మార్పు చెందుతుందని మనం ఇదివరకటి వీడియోలో చెప్పుకున్నాం. మరి అలాంటి సందర్భంలో ఆగ్మెంటెడ్ రియాలిటీ మరియు వర్చువల్ రియాలిటీ ఏ విధంగా మానవ జీవితాన్ని ప్రభావితం చేయబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మొదటగా మనం ప్రస్తావించుకోవాల్సింది వర్చువల్ రియాలిటీ. ఈ వర్చువల్ రియాలిటీలోని ప్రయోజనాలను మరింత మెరుగుపరిచి మానవాళికి అందించేటటువంటి క్రమంలో అది ఆగ్మెంటెడ్ రియాలిటీగా మారినటువంటి క్రమాన్ని చూడవచ్చు. సో ఇక్కడ వర్చువల్ రియాలిటీ అనేది ఒక కాల్పనిక ప్రపంచంలో వాస్తవాలను పోలి ఉండేటటువంటి ఒక కాల్పనిక ప్రపంచంగా మనం ఇక్కడ చెప్పవచ్చు. వాస్తవాలను పోలి ఉండే అంటే ఏదైనా ఒక సీన్ని గనక మనం గమనిస్తే, ఒక చిత్రాన్ని గనక మనం గమనిస్తే, దీనిని కంప్యూటర్ సహాయంతో మరింత మెరుగుపరిచి మనకు అందించేటటువంటి ప్రక్రియగా వర్చువల్ రియాలిటీకి సంబంధించినటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే వాస్తవాలను పోలి ఉండే, వాస్తవ దృశ్యాలను పోలి ఉండే లేదా వాస్తవ సన్నివేశాలను పోలి ఉండేటటువంటి కంప్యూటర్ ద్వారా రూపొందించబడినటువంటి కాల్పనిక ప్రపంచానికి సంబంధించిన భావనలు వర్చువల్ రియాలిటీగా మన ముందుకు వచ్చేటటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. దీంట్లో ప్రధానంగా విఆర్ హెడ్సెట్ వంటి వాటిని ధరించడం ద్వారా ఈ సాంకేతికతకు సంబంధించినటువంటి అంశాలను వినియోగదారుడు ఎంజాయ్ చేసేటందుకు, అనుభవించేటందుకు అవకాశం అనేది ఉంటుంది. సో ఇది ప్రధానంగా చూస్తే గేమింగ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం కావడం అనేది చూస్తూ ఉన్నాం వర్చువల్ రియాలిటీకి సంబంధించినటువంటి ఈ సాంకేతికత. సో ముఖ్యంగా చూస్తే తదుపరి అసాధారణ సాంకేతిక ధోరణిగా వర్చువల్ రియాలిటీ అనేది, అదేవిధంగా ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేది మనకు కనిపిస్తుంది. దీనిని మరింత విస్తృత పరిస్థితి ఎక్స్టెండెడ్ రియాలిటీ, మరొక రకంలో ఇది మిక్స్డ్ రియాలిటీగా కూడా పరిణామ క్రమాన్ని చెందినటువంటి క్రమాన్ని చూస్తూ ఉంటాం. మిక్స్డ్ రియాలిటీ. సో ఇక్కడ వర్చువల్ రియాలిటీ అనేది వినియోగదారుణ్ణి ఒక మిథ్యా వాతావరణంలో, వర్చువల్ అట్మాస్ఫియర్లో ముంచెత్తుతుండగా ఆగ్మెంటెడ్ రియాలిటీ ఆ వాతావరణాన్ని మరింత మెరుగుపరిచేటటువంటి క్రమంలో మనం గమనించవచ్చు. ప్రధానంగా వర్చువల్ రియాలిటీ అనేది గేమింగ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం కాగా ఆగ్మెంటెడ్ రియాలిటీ మరొక అడుగు ముందుకు వేసి మరిన్ని ఇతర విభాగాలకు కూడా దాని యొక్క ప్రయోజనాలు అందించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. టూరిజంకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా గేమింగ్కి సంబంధించి కావచ్చు, ట్రైనింగ్స్కి సంబంధించి సైతము గణనీయమైనటువంటి మార్పులు ఆగ్మెంటెడ్ రియాలిటీ ద్వారా సాధ్యమయ్యేటటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా చూస్తే కర్మాగారాలలోని కార్మికులు ఏవైనా యంత్రాల యొక్క విడిభాగాలను మరమ్మతులు చేసేటటువంటి క్రమంలో నిపుణులకు, సంబంధిత కార్మికులకు మధ్య ఒక అనుసంధాన వేదికగా ఆగ్మెంటెడ్ రియాలిటీ నిలవబోతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తద్వారా నిపుణుల యొక్క సూచనలను ఆధారంగా చేసుకొని సదరు కార్మికులు యంత్రాలను తమంతట తామే రిపేర్ చేసుకునేటటువంటి సామర్థ్యాన్ని సంపాదించుకోగలుగుతారు. అదేవిధంగా చూస్తే తరగతి గది వాతావరణాన్ని సైతం ఆగ్మెంటెడ్ రియాలిటీ సహాయంతో మనం సమూలంగా మార్చివేసేటటువంటి పరిస్థితులు గమనించవచ్చు. ముఖ్యంగా చూస్తే ఏదైనా ఒక ఆవరణ వ్యవస్థకు సంబంధించి దానిని పరిశీలించాల్సి వస్తే సదరు విద్యార్థికి ఉన్న ఏకైక ప్రత్యామ్నాయము ఆ ఆవరణ వ్యవస్థ దగ్గరకు వెళ్ళి వాటిని పరిశీలించాల్సి రావడం. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే చెరువుకి సంబంధించినటువంటి జీవుల యొక్క ఆవరణ వ్యవస్థను కనుక పరిశీలించాల్సి వస్తే విద్యార్థి చెరువు వద్దకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జీవరాశి మీద, అదేవిధంగా ఆ నీటిలో నివసించేటటువంటి మొక్కలు కావచ్చు, జంతువులు కావచ్చు, వాటన్నింటిని పరిశీలించాల్సి వచ్చేది. మరి అలాంటి సందర్భంలో సముద్ర అంతర్భాగాలలో ఉండేటటువంటి జీవావరణ వ్యవస్థ గురించి పరిశీలించాల్సి వస్తే
మరి విద్యార్థులకు సముద్రాల లోపలికి వెళ్ళడం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి పని కాబట్టి ఇటువంటి సందర్భాలలో ఆగ్మెంటెడ్ రియాలిటీ వంటి సాంకేతికత సహాయాన్ని గనక తీసుకుంటే విద్యార్థికి ఒక సముద్ర అంతర్భాగాలలో ఏ విధమైనటువంటి వాతావరణం ఉంటుందో అటువంటి వాతావరణాన్ని కంప్యూటర్ల సహాయంతో క్రియేట్ చేసి విద్యార్థి ముందు ఆ ఏఆర్ హెడ్సెట్స్ ద్వారా తనకు ప్రదర్శింపజేసినట్లయితే తను సముద్ర అంతర్భాగంలోకి వెళ్ళి తనంతట తానే పరిశోధిస్తున్నటువంటి అనుభూతిని పొందుతాడు. తద్వారా ఒక రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది, ప్రత్యక్ష అనుభవం అనేది విద్యార్థికి కల్పించడంలో ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేది కీలకంగా పరిణమించబోతున్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. అలా చూస్తే ఇప్పటి వరకు ఈ సాంకేతికతకు సంబంధించినటువంటి ట్రెండ్ ప్రధానంగా గేమింగ్ కోసం మాత్రమే ఉపయోగించబడింది. ఇది వర్చువల్ రియాలిటీ నుంచి ఆగ్మెంటెడ్ రియాలిటీకి మారినటువంటి సందర్భంలో అనేకమైనటువంటి ఇతర ప్రయోజనాలను సైతం అందించే క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ ఈ వర్చువల్ రియాలిటీ మరియు ఆగ్మెంటెడ్ రియాలిటీకి సంబంధించినటువంటి మరిన్ని అంశాలను గమనిస్తే యుఎస్ నేవీ మరియు ఆర్మీ అదేవిధంగా కోస్ట్ గార్డ్ షిప్ కెప్టెన్లకు శిక్షణనిచ్చేటటువంటి క్రమంలో ఆగ్మెంటెడ్ రియాలిటీ ఉపయోగపడుతున్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇందుకోసము వర్చువల్ మోడ్లో ఒక సాఫ్ట్వేర్ని రూపొందించడం అనేది జరిగింది. దీంట్లో వర్చువల్ షిప్ అనేటటువంటి ఒక సాఫ్ట్వేర్ని తయారు చేసి ఈ సాఫ్ట్వేర్ని ఆగ్మెంటెడ్ రియాలిటీ సాంకేతికతకు అనుసంధానం చేయడం ద్వారా ఏ విధమైనటువంటి పరిస్థితులలో అక్కడ ఉండేటటువంటి కెప్టెన్స్ బిహేవియర్ ఏ విధంగా ఉండాలి అనేటటువంటి అంశాలను సూచించడం అనేది జరుగుతుంది. తద్వారా రియల్ టైం వాతావరణంలో వారికి నేర్చుకునేటటువంటి అనుభవం అనేది ఇక్కడ కల్పించడం జరుగుతుంది ఆగ్మెంటెడ్ రియాలిటీకి సంబంధించినటువంటి అంశాలలో భాగంగా. అదేవిధంగా చూస్తే 2022లో ఈ రకమైనటువంటి సాంకేతికతలు మన జీవితాల్లో మరింతగా పెనవేసుకుపోయేటందుకు అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే 2022 తర్వాత సైతం ఇక్కడ అనేక విస్తృతమైనటువంటి రంగాలను దీంట్లోకి ఇంక్లూడ్ చేసుకోవడానికి మనం పరిశీలిస్తూ ఉన్నాం. కాబట్టి మరిన్ని వినూత్నమైనటువంటి ఆవిష్కరణలు ఆగ్మెంటెడ్ రియాలిటీ సహాయంతో మనం పొందేటందుకు అవకాశం ఉంటుంది. తద్వారా మరిన్ని వినూత్నమైనటువంటి అవకాశాలు పొందడానికి సైతం మానవుడు తయారీగా ఉండాల్సి వస్తుంది. ముఖ్యంగా చూస్తే టూరిజానికి సంబంధించి గమనిస్తే ఏదైనా ఒక ఐలాండ్కి సంబంధించి కావచ్చు, ఇతరత్ర అంశాలను ప్రచారం చేసేటటువంటి క్రమంలో ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేది ఒక వినూత్నమైనటువంటి ప్లాట్ఫామ్గా మనకు రూపొందబోతోంది. సో సదరు ఐలాండ్కి సంబంధించినటువంటి వాతావరణాలను చిత్రించి కంప్యూటర్ ద్వారా వాటిని మరింత మెరుగుపరిచి వినియోగదారుడి ముందుకు కనుక తీసుకొని వచ్చినట్లయితే ఆ ఐలాండ్కు సంబంధించినటువంటి అవగాహనను తను పెంపొందించుకొని దాని యొక్క అందాన్ని వీక్షించేటటువంటి క్రమంలో సదరు వినియోగదారుడు లేకపోతే మానవులు ఆ ఐలాండ్ని సందర్శించేటందుకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి ఇటువంటి వినూత్నమైనటువంటి ధోరణులు క్రమక్రమంలో వచ్చేటందుకు అవకాశం అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించి మరిన్ని అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఇతర అభివృద్ధి చెందుతున్నటువంటి సాంకేతికతలతో పోలిస్తే ఏఆర్ మరియు విఆర్ అనేటటువంటివి శిక్షణ కార్యక్రమాల్లోనూ, వినోదానికి సంబంధించిన కార్యక్రమాల్లోనూ, విద్య, మార్కెటింగ్ మరియు గాయపడినటువంటి వారికి ప్రథమ చికిత్స చేయడం వంటి అంశాలలో సైతం ప్రముఖంగా ఉపయోగించబడేటటువంటి వీలున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఆగ్మెంటెడ్ రియాలిటీకి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక యంత్ర భాగాన్ని రిపేర్ చేసేటటువంటి క్రమంలో సదరు యంత్రానికి సంబంధించినటువంటి అన్ని విడిభాగాలను సంయుక్తంగా విడివిడిగా వర్చువల్ రూపంలో మనము ముందల ప్రజెంట్ చేసుకోవాల్సి ఉంటుంది కంప్యూటర్ నమూనాల సహాయంతో. తర్వాత ఏ భాగంలో మరమ్మత్తు చేయాల్సి వస్తే దానికి సంబంధించినటువంటి అంశాలను ప్రదర్శించడం ద్వారా అక్కడ మరమ్మతులు సదరు సిబ్బంది స్వయంగా చేసుకోగలిగేటటువంటి వీలుంటుంది. అదేవిధంగా వినోదానికి సంబంధించి చూస్తే ఇప్పటికే గేమింగ్ పరిశ్రమలలో ఇక్కడ వర్చువల్ రియాలిటీ అనేది ప్రధానంగా కనిపిస్తూ ఉంది. దీనిని ఎంటర్టైన్మెంట్ విభాగంలో అంటే మూవీస్ని వీక్షించడం ద్వారా కూడా మరింత వినూత్నంగా మూవీస్ని ప్రదర్శించేటటువంటి వీలుంటుంది ఆగ్మెంటెడ్ రియాలిటీకి సంబంధించినటువంటి హెడ్సెట్స్ ద్వారా. ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీకి సంబంధించిన హెడ్సెట్స్ ద్వారా చిత్రాలకు సంబంధించినటువంటి ధ్వనులను సైతం రియల్ టైంలో ఉండే మాదిరిగా ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. అదేవిధంగా ఇక్కడ వాసనలను సైతము ప్రదర్శించగలిగేటటువంటి వీలుంటుంది ఆగ్మెంటెడ్ రియాలిటీకి సంబంధించినటువంటి సాంకేతికతల ద్వారా. అంటే పూర్తి స్థాయిలో ఒక కాల్పనిక ప్రపంచాన్ని వాస్తవ ప్రపంచంలో ఉండే విధంగా మార్పు చేయగలిగేటటువంటి సాంకేతికతగా మనకి ఇక్కడ ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేది కనిపిస్తుంది. దీని ద్వారా గాయపడినటువంటి వారికి
ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ సహాయంతో ప్రథమ చికిత్స ఏ విధంగా చేయవచ్చో వారికి కళ్ళకు కట్టినట్లుగా వివరిస్తూ వారి ముందు ప్రదర్శించేటటువంటి వీలుంటుంది. కాబట్టి సదరు వ్యక్తులు సైతం ప్రథమ చికిత్స చేయడంలో ఏ విధమైనటువంటి మెలకువలు ఉంటాయో, నైపుణ్యాలు ఉంటాయో వాటిని సక్సెస్ఫుల్గా నేర్చుకునేటందుకు అవకాశం అనేది చిక్కుతుంది. అదేవిధంగా విద్యారంగంలో ఏ విధమైనటువంటి మార్పులు వస్తాయో మనం ఇంత క్రితమే చెప్పుకున్నాం. తరగతి గదిని పరిసరాలలోకి తీసుకొని పోలేని సందర్భాలలో సదరు పరిసరాలను తరగతి గదిలోకి ప్రవేశపెట్టడం ద్వారా, కాల్పనిక ప్రపంచంలోకి విద్యార్థిని తీసుకొని వెళ్ళడం ద్వారా, ప్రత్యక్ష అనుభవాల ద్వారా విద్యార్థులు నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రత్యక్ష అనుభవాలను కల్పించే వాతావరణాన్ని మనం పాఠశాలలో ఆవిష్కరించేటందుకు ఆవశ్యకత ఉంటుంది ఏఆర్కి సంబంధించినటువంటి సాంకేతికతను వినియోగించడం ద్వారా. సో ఇక్కడ వైద్యులు శస్త్రచికిత్సలు చేసేటటువంటి క్రమంలో, అదేవిధంగా రోగులకు చికిత్సను అందించేటటువంటి క్రమంలో సైతం ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీలు మనకు అధికంగా ఉపయోగపడుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ శస్త్రచికిత్స చేయడానికి వైద్యులకు అవసరమైనటువంటి శిక్షణ ఇవ్వడానికి, అంటే వైద్య విద్యార్థులు ఉంటారు కదా, ఈ వైద్య విద్యార్థులకు శస్త్రచికిత్సలు చేసేటటువంటి క్రమంలో ఏదైనా ఒక డెడ్ బాడీని తీసుకొని వచ్చి దాని మీద సదరు చికిత్స చేయడం ద్వారా ట్రైనింగ్ కల్పించబడుతుంది. కానీ ఇలా ప్రతి ఒక్క బ్యాచ్కి ఒక డెడ్ బాడీని తీసుకొని రావడం అనేది కొంచెం కష్టసాధ్యమైనటువంటి పని. కాబట్టి ఇలాంటి సందర్భంలో సదరు క్లాసులను ఆగ్మెంటెడ్ రియాలిటీ సహాయంతో చిత్రీకరించి విద్యార్థులకు గనక వారికి ప్రదర్శింపజేసినట్లయితే ఒక పూర్తి నిజ వాతావరణంలో ఉంటూ నేర్చుకుంటున్న మాదిరిగానే వైద్య విద్యార్థులు అక్కడ శస్త్రచికిత్సల గురించి జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా చూస్తే కొన్ని ప్రఖ్యాత మ్యూజియంలను సందర్శించేటటువంటి సమయంలో పూర్తిగా ఆ మ్యూజియంలో ఉండేటటువంటి వాతావరణంలో వినియోగదారుణ్ణి ఒక కాల్పనిక ప్రపంచం క్రియేట్ చేసి తనను ఉంచడం ద్వారా ఆ మ్యూజియంలో ఏ విధమైనటువంటి వస్తువులు ఉన్నాయి, వాటి ద్వారా ఏం నేర్చుకోవచ్చు అనేటటువంటి అంశాలను సదరు వినియోగదారుడు మ్యూజియాలను రియల్గా సందర్శించాల్సినటువంటి అవసరం లేకుండానే నేర్చుకునేటటువంటి అవకాశం ఉంది. అయితే పూర్తి స్థాయిలో మ్యూజియంని ఇలా వర్చువల్ రూపంలో ప్రజెంట్ చేయడం అనేది సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి త్వరలోనే తనకు ఆ మ్యూజియంని సందర్శించి అక్కడ ఉన్నటువంటి విశేషాలను తెలుసుకోవాలనే ఆసక్తిని పెంపొందించి తద్వారా అక్కడికి పర్యాటకులను ఆకర్షించేటందుకు అధిక అవకాశాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అదేవిధంగా చూస్తే ఈ మ్యూజియంలను సందర్శించేటటువంటి క్రమంలో వారికి లోతైనటువంటి అనుభవాలను అందించడానికి, అంటే పూర్తి మ్యూజియం వాతావరణంలో ఉంచుతూ వారికి అవసరమైనటువంటి ఆ విషయాలను తెలియచేయడానికి కావచ్చు. అదేవిధంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి థీమ్ పార్కులను ఎస్టాబ్లిష్ చేసి వాటి యొక్క ప్రయోజనాలను మెరుగుపరిచేటటువంటి క్రమంలో కావచ్చు. అదేవిధంగా కొన్ని వస్తువులకు సంబంధించినటువంటి పనితీరును వివరించే క్రమంలో దానిని ఆగ్మెంటెడ్ రియాలిటీ అంశాలను జోడించడం ద్వారా వాటికి సంబంధించినటువంటి మార్కెటింగ్ని మరింత వినూత్నమైనటువంటి అంశాలలో భాగంగా వినియోగదారునికి అందించేటటువంటి వీలు కల్పించబడుతుంది ఆగ్మెంటెడ్ రియాలిటీకి సంబంధించినటువంటి అంశాలలో భాగంగా. సో ఈ క్రమంలో చూస్తే భవిష్యత్తులో ఆగ్మెంటెడ్ రియాలిటీకి సంబంధించినటువంటి ఉపకరణాలు బిజినెస్ పరంగా, వాణిజ్యపరంగా అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉండబోతున్నాయి. ఈ క్రమంలో 2019లో కనుక గమనిస్తే 14 మిలియన్ల ఆగ్మెంటెడ్ రియాలిటీ మరియు వర్చువల్ రియాలిటీ పరికరాలు అమ్మడైనట్లుగా ప్రపంచవ్యాప్తంగా మనకి ఇక్కడ గణాంకాలు ఉన్నాయి. ఇదే ధోరణి 2022 నాటికి కనుక మనం గమనిస్తే గ్లోబల్ ఆగ్మెంటెడ్ రియాలిటీ మరియు వర్చువల్ రియాలిటీ మార్కెట్ $209.2 బిలియన్ పెరుగుతుందని ఒక అంచనా వేయడం అనేది జరిగింది. ఇక్కడ కేవలం కొన్ని ప్రాధాన్యత రంగాలకు మాత్రమే ఆగ్మెంటెడ్ రియాలిటీని విస్తరించిన క్రమంలో ఈ విధమైనటువంటి అభివృద్ధి కనబడుతూ ఉండగా మరిన్ని వినూత్నమైనటువంటి అంశాలను కనుక దీంట్లో మేళవించినట్లయితే అది మరిన్ని అభివృద్ధి అవకాశాలకు దారితీసేటటువంటి క్రమాన్ని గమనించవచ్చు. సో దట్ ఈ రెండు సాంకేతికతల ఫలితంగా భవిష్యత్తులో మెటావర్స్ అనేటటువంటి మరో సాంకేతికత ఉద్భవించనుంది. తద్వారా మరింత మెరుగైన కాల్పనిక వాతావరణంలో కాన్ఫరెన్సులు నిర్వహించడం, అదేవిధంగా చర్చాగోష్ఠులను నిర్వహించడం వంటివి మనకు సులభ సాధ్యం అనేది అవుతూ ఉంది. మొత్తంగా చూస్తే ఒక ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి విదేశాలలో ఉన్నటువంటి తన మిత్రులతో మీటింగ్ చేసుకోవాల్సినటువంటి సందర్భంలో, మీటింగ్ అరేంజ్ చేసినటువంటి సందర్భంలో సదరు వ్యక్తి ఆ ప్రాంతం నుంచి విదేశాలకు వెళ్లకుండానే ఈ మెటావర్స్ సాంకేతికత ద్వారా తమ యొక్క అనుయాయులతో, మిత్రులతో కావచ్చు, బంధువులతో కావచ్చు ఒక మీటింగ్ని ఎస్టాబ్లిష్ చేసుకొని
అందరూ కలిసి మాట్లాడుకుంటున్నట్టుగానే కాల్పనిక ప్రపంచంలో కలుసుకునేటందుకు వీలు కల్పించబడుతుంది. దీనికోసం ఒక ప్రత్యేకమైనటువంటి అవతార్ అనేటటువంటి వర్చువల్ క్యారెక్టర్స్ని సృష్టించడం అనేది జరుగుతుంది. సదరు ఈ వర్చువల్ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఒక చోట గ్యాదర్ అయ్యి వారు రియల్ టైంలో మీటింగ్ పెట్టుకున్న మాదిరిగానే సంభాషించినటువంటి మాదిరిగానే సంభాషించేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా దూరాలను చెరిపివేసేటటువంటి క్రమంలో మెటావర్స్ అనేది ఒక అద్భుతమైనటువంటి సాంకేతికతగా మారబోతుంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సెల్ఫీ యుగంలో మనం ఎన్ని ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నామో గమనిస్తూనే ఉన్నాం. సెల్ఫీ మోజులో పడి వాహనాలు గుద్దుకోవడం ద్వారా కావచ్చు, లేదా ట్రాక్ల మీద వెళ్తూ సెల్ఫీలు తీసుకునేటటువంటి క్రమంలో రైలు ఢీకొనడం ద్వారా, లేదా అక్కడ విద్యుత్ తీగలకు తగిలేటటువంటి క్రమంలో అనేకమైనటువంటి ప్రమాదాలు ఏర్పడుతూ ఉన్నాయి. మరి అలాంటి సందర్భంలో మెటావర్స్ అనేటటువంటిది మరిన్ని మార్పులను, మరిన్ని ప్రమాదాలను తీసుకొని వస్తుందో మనకు తెలియదు. కానీ నిజమైనటువంటి ప్రయోజనాలను అందించేటటువంటి క్రమంలో మెటావర్స్ అనేది ఒక కీలకమైనటువంటి సాంకేతికతగా మారబోతుందనేది ఒక అంచనా. సరే, దుష్ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నా కూడా దానికి సంబంధించి ప్రజలలో అవగాహనను పెంపొందించడం ద్వారా వారిని సక్రమంగా సదరు సాంకేతికతలను వినియోగించడం పట్ల వారిని సుముఖులుగా చేయవచ్చు. నష్టాలు ఏమైనా ఉంటే వాటిని సాధ్యమైనంత కనిష్ట స్థాయిలకు తగ్గించుకోవడం ద్వారా సదరు సాంకేతికతకు ఆదరాభిమానాలను పెంపొందించేటటువంటి క్రమాన్ని మనం వేగవంతం చేయవచ్చు. ఇక్కడ ఉద్భవిస్తున్నటువంటి మరొక సాంకేతికతగా క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇది క్వాంటమ్ మెకానిక్స్కి సంబంధించినటువంటి భావనలను మరింత అభివృద్ధి పరిచి దీన్ని అభివృద్ధి చేయడం అనేది జరిగింది. ఇక్కడ సాంప్రదాయ కంప్యూటింగ్ రంగాలలో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ ఇక్కడ పూర్తి స్థాయిలో తొలగించబడి అక్కడ పటిష్టమైనటువంటి కంప్యూటింగ్ వ్యవస్థలను ఎస్టాబ్లిష్ చేసేందుకు అవకాశం అనేది మనకు దొరుకుతుంది. సో అలా చూస్తే తదుపరి విశేషమైనటువంటి సాంకేతికతగా మనకు క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది కనిపిస్తూ ఉంది. ఇది క్వాంటమ్ మెకానిక్స్ ఆధారంగా రూపొందిన ఒక రకమైనటువంటి కంప్యూటింగ్ వ్యవస్థగా కనిపిస్తుంది. ఈ అద్భుతమైనటువంటి సాంకేతికత ధోరణి కరోనా వైరస్ యొక్క వ్యాప్తిని నిరోధించడంలో మరియు సంభావ్య వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడంలో క్రియాశీలమైనటువంటి పాత్ర పోషించినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా చూస్తే వ్యాక్సిన్ని వినియోగించేటటువంటి క్రమంలో తొలుత దానిని అభివృద్ధి పరచాలి, తర్వాత దాని మీద కొన్ని క్లినికల్ ట్రయల్స్ వేయాల్సి ఉంటుంది. అదేవిధంగా దీన్ని మానవుల మీద ప్రయోగాలు చేయాల్సి వస్తుంది. కొన్ని పూర్తి కంట్రోల్డ్ మేనర్లో, అంటే పూర్తి పర్యవేక్షణలో, వైద్య పర్యవేక్షణలో మానవుల మీద ట్రయల్స్ వేయాల్సి వస్తుంది. ఇవన్నీ సక్సెస్ అయిన తర్వాత మాత్రమే సాధారణ మానవాళికి అందరికీ కూడా వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకొని వచ్చేటటువంటి క్రమాన్ని మనం చూస్తాం. మరి ఇలా చూస్తే మనకు సుమారుగా ఒక వ్యాక్సిన్ అభివృద్ధిలో 3 నుంచి 5 సంవత్సరాల కాలం పట్టేందుకు అవకాశం ఉంది. పూర్తి రిజల్ట్స్ రావడానికి 10 years వరకు పట్టేందుకు అవకాశం ఉంది. మరి కరోనా వంటి పాండమిక్ తీవ్రత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మరిన్ని సంవత్సరాలు ఒక వ్యాక్సిన్ కోసం వేచి చూడడం అనేది, ముఖ్యంగా చూస్తే మానవాళి యొక్క ప్రాణాలకు ప్రమాదం ఏర్పడేందుకు అధిక అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి ఇలాంటి సందర్భాలలో సాంకేతికత యొక్క సహాయం తీసుకుంటూ సంబంధిత వేచి చూడాల్సినటువంటి సమయాన్ని గణనీయంగా తగ్గించుకునేందుకు మనకు అవకాశం అనేది ఉంటుంది. మరి దీనిని సమూలంగా మార్చివేసేటటువంటి క్రమంలో కేంద్ర ప్రభుత్వము వర్చువల్ ల్యాబ్స్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. అంటే ఇది పూర్తిగా కంప్యూటర్ సహాయంతో ఒక కాల్పనికమైనటువంటి కల్పించబడినటువంటి రసాయన శాస్త్ర ప్రయోగశాలలుగా మనం గమనించవచ్చు. అంటే ఏవైనా 2 కాంపోనెంట్స్ని యాడ్ చేసినప్పుడు, మిక్స్ చేసినప్పుడు ఆ రెండింటి యొక్క కలయిక ఫలితంగా మరే ఉత్పన్నాలు రాబోతున్నాయో ఈ వర్చువల్ ల్యాబ్ల ద్వారా విద్యార్థి రియల్ టైంలో చేసిన మాదిరిగానే చూస్తూ నేర్చుకునేటందుకు అవకాశం అనేది కలుగుతుంది. అలా ఈ వ్యాక్సిన్ల యొక్క పనితీరుని సైతం నిర్ధారించేటటువంటి క్రమంలో దాని యొక్క పనితీరు సంబంధిత రోగకారక క్రిముల మీద ఏ విధంగా ఉందో అబ్జర్వ్ చేయడానికి ఇటువంటి వేదికలు అనేవి మనకు క్లియర్గా ఉపయోగపడతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. తద్వారా వ్యాక్సిన్ డెవలప్ చేసేటటువంటి క్రమంలో అవసరమైనటువంటి కొన్ని అంచెలను కుదించి త్వరితగతిన మానవాళికి వ్యాక్సిన్లను అందించేందుకు మనకు ఎక్కువ అవకాశాలు అనేవి ఏర్పడతాయి. ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించి చూస్తే మూలాలతో సంబంధం లేకుండా డేటాను సులభంగా పరిశీలించడం, పర్యవేక్షించడం, విశ్లేషించడం మరియు చర్య తీసుకోవడం వంటి సామర్థ్యాలను ఇక్కడ మనకు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది అందిస్తూ ఉంది. ముఖ్యంగా చూస్తే సాంప్రదాయ కంప్యూటింగ్లో డేటాను మనం అందించిన తర్వాత
ఇక్కడ ఉన్నటువంటి CPU ద్వారా దానిని ప్రాసెస్ చేయడం, అదేవిధంగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని అవుట్పుట్ రూపంలో అందించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో చూస్తే మరింత మెరుగైనటువంటి సురక్షితమైనటువంటి వ్యవస్థలో భాగంగా సదరు చర్యలను మనం చేపట్టేటందుకు వీలుంటుంది క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా. ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ అప్లికేషన్స్లను మనం బ్యాంకింగ్, ఫైనాన్స్ మరియు క్రెడిట్ రిస్క్ని నిర్వహించేటటువంటి క్రమంలో, అదేవిధంగా అధిక ఫ్రీక్వెన్సీ ఉండే అంటే అధిక మొత్తంలో ట్రేడింగ్ జరిగేటటువంటి అంశాలలో భాగంగా దీన్ని మనం చూడవచ్చు. అదేవిధంగా జరుగుతున్నటువంటి సైబర్ మోసాలను సకాలంలో గుర్తించగలిగితే వాటిని నివారించడానికి సైతం అమితమైనటువంటి అవకాశాలు ఉంటున్నటువంటి దృష్ట్యా మరి ఈ రంగాలలో క్వాంటమ్ కంప్యూటింగ్ని గనక మనం వినియోగించగలిగితే సదరు మోసాలను కనిష్ట స్థాయిలోకి మనం పరిమితం చేసేందుకు అవకాశం దొరుకుతుంది. తద్వారా వినియోగదారులు ఇతరుల మోసాలకు గురి కాకుండా కాపాడుకునేటటువంటి అవకాశం మనకు లభిస్తుంది క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి వ్యవస్థల ద్వారా. ఇప్పటికే చైనా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ విభాగంలో విస్తృతమైనటువంటి పరిశోధనలు చేపట్టడం అనేది చూస్తూ ఉన్నాం. ఇది ఒక అడుగు ముందుకు వేసి క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో సూపర్ కంప్యూటర్లను సైతం ఎస్టాబ్లిష్ చేయాలనేటటువంటి ప్రయత్నాల్లో మునిగి ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. తద్వారా శత్రు దుర్భేద్యమైనటువంటి పరిస్థితులలో సమాచార ప్రసారం అనేది ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పూర్తి సెక్యూర్డ్ మేనరిజంలో ప్రవేశపెట్టేటందుకు కూడా అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఇది ఒక ఉద్భవిస్తున్నటువంటి సాంకేతికతగా మనకి ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. ఇది రాబోయేటటువంటి కాలంలో మరింత విస్తృతమైనటువంటి లోతైన పరిశోధనల ద్వారా మానవాళికి మరిన్ని ప్రయోజనాలను అందించేటటువంటి ఒక సువర్ణావకాశంగా మారబోతోంది. సో ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించి మరికొన్ని అంశాలను పరిశీలిస్తే క్వాంటమ్ కంప్యూటర్లు ఇప్పుడున్నటువంటి సాధారణ కంప్యూటర్ల కంటే చాలా రెట్లు వేగవంతంగా ఉంటున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇప్పటికే చూస్తే అమెజాన్ వెబ్ సర్వీసెస్ దీన్నే మనము AWSగా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి అనేక ఇతర సంస్థలు క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో పరిశోధనా కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే గ్లోబల్ క్వాంటమ్ కంప్యూటింగ్ మార్కెట్ ఆదాయాలు 2029 నాటికి చూస్తే $2.5 బిలియన్ అధిగమిస్తాయని మనకి ఇక్కడ ఒక అంచనా ఉన్నట్లుగా గమనిస్తూ ఉన్నాం. తద్వారా క్వాంటమ్ కంప్యూటింగ్ రంగానికి ఉన్నటువంటి ఆదరణ అనేది మనకి ఇక్కడ తేటతెల్లం కావడం అనేది జరుగుతుంది. ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్తో పాటుగా మరింత విస్తృతమైనటువంటి ప్రయోజనాలు అందించే ఒక వ్యవస్థగా ఎడ్జ్ కంప్యూటింగ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సాంకేతిక రంగంలో గత కొన్నేళ్లుగా క్లౌడ్ కంప్యూటింగ్ అనేది తనదైనటువంటి పాత్ర పోషిస్తోంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో క్లౌడ్ వేదికలలో పొందుపరచబడినటువంటి సమాచారాన్ని మనం యాక్సెస్ చేసుకొని సదరు పరిశీలనను చేయాల్సి వస్తుంది. ఫర్ సపోజ్ ఒక రోగికి సంబంధించినటువంటి వైద్య చరిత్రను ఏదైనా ఒక క్లౌడ్ వేదికలలో నిక్షిప్తం చేసిన తర్వాత సదరు రోగికి ఏ విధమైనటువంటి చికిత్సను అందించాలనేటటువంటి క్రమంలో ఆ వైద్య చరిత్ర అనేది ఇతర క్లౌడ్ వేదికల్లో నిక్షిప్తమైంది కదా, దానిని మనం తిరిగి యాక్సెస్ చేసుకొని ఒక యాక్షన్ ప్లాన్ని రూపొందించుకోవాల్సి వస్తుంది. మరి ఇలా ఈ వైద్య చరిత్రను యాక్సెస్ చేసేటటువంటి క్రమంలో ఏమైనా జాప్యం ఏర్పడితే అక్కడ సత్వర నిర్ణయాలు తీసుకోవడంలో కొంత వెనుకబడిపోయేందుకు, వైఫల్యం చెందేటందుకు ఎక్కువ అవకాశాలు అనేవి ఉంటాయి. మరి ఇలాంటి అవకాశాలన్నింటినీ కనిష్ట స్థాయికి పరిమితం చేసేటటువంటి ఒక ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయ సాంకేతికతగా మనకి ఇక్కడ ఎడ్జ్ కంప్యూటింగ్ అనేది కనిపిస్తూ ఉంది. ప్రధానమైనటువంటి అంశాల్లో భాగంగా చూస్తే ప్రధాన ప్లేయర్లుగా మనకి ఇక్కడ అమెజాన్ వెబ్ సర్వీస్, అదేవిధంగా మైక్రోసాఫ్ట్కి సంబంధించి అజూర్, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ వంటివి ప్రస్తుతం మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నట్లుగా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా చూస్తే భవిష్యత్తులో మరిన్ని వ్యాపారాలు క్లౌడ్ సొల్యూషన్స్కి మారుతున్నటువంటి కారణంగా క్లౌడ్ కంప్యూటింగ్ అనేటటువంటిది మనకు ఇంకా విస్తృతం అయ్యేటందుకు అవకాశాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అయితే క్లౌడ్ కంప్యూటింగ్ అనేది గత 10 సంవత్సరాలుగా మనకు ఒక కీలకమైనటువంటి సాంకేతికతగా మారుతూనే ఉంది. తద్వారా మన ఉపకరణాలలో ఇక్కడ స్టోరేజీ అనేది సద్వినియోగం చేసుకుంటూ కీలకమైనటువంటి ఫైల్స్ని ఇతర క్లౌడ్ వేదికలలో నిక్షిప్తం చేయడం ద్వారా వాటిని రిమోట్గా యాక్సెస్ చేసుకునేటందుకు వీలుంటుంది. ఎల్లప్పుడూ అంటే 24/7 నిరంతరం కూడా దీన్ని యాక్సెస్ చేసుకునేందుకు వీలుంటుంది. కాబట్టి తద్వారా క్లౌడ్ సర్వీసెస్ని మనం వినియోగించుకుంటూ మన దగ్గర ఉన్నటువంటి ఉపకరణాల్లోని స్టోరేజ్ని మనం మరింత విస్తృతంగా ఉపయోగించుకునేటందుకు వీలు అనేది కల్పించబడుతుంది. సో ఇక్కడ
ఈ సాంకేతికత అనేది కాలక్రమంలో అంటే క్లౌడ్ కంప్యూటింగ్ సాంకేతికత అనేది తనకున్నటువంటి పరిమితుల దృష్ట్యా భవిష్యత్తులో ఎడ్జ్ కంప్యూటింగ్గా మారేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అంటే ఎక్కడో ఉన్నటువంటి క్లౌడ్ వేదికలలోని సమాచారాన్ని మనము యాక్సెస్ చేసుకునేటటువంటి క్రమంలో ఎటువంటి డిలే లేకుండా యాక్సెస్ చేసుకునేటటువంటి సాంకేతికతగా మనకి ఇక్కడ ఎడ్జ్ కంప్యూటింగ్గా మారనున్నటువంటి క్రమం చూస్తూ ఉన్నాం. అంటే క్లౌడ్ కంప్యూటింగ్ కాస్త భవిష్యత్తులో ఎడ్జ్ కంప్యూటింగ్గా మారబోతుందనేది ఇది సూచిస్తుంది. డేటా ఆర్గనైజేషన్ల పరిమాణం పెరుగుతూనే ఉన్నటువంటి ఈ క్రమంలో క్లౌడ్ కంప్యూటింగ్లో పలు లోపాలు వెలుగు చూడడం అనేది ప్రధానంగా మనం ప్రస్తావించుకోవాలి. క్లౌడ్ కంప్యూటింగ్ మరియు ప్రాసెసింగ్ కోసం డేటా సెంటర్కు డేటాను పొందడం వల్ల ఏర్పడేటటువంటి జాప్యం వంటి సమస్యలలో కొన్నింటిని పరిష్కరించడానికి గాను ఎడ్జ్ కంప్యూటింగ్ రూపొందించబడినట్లుగా మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం. అంటే క్లౌడ్ వేదికలో ఉన్నటువంటి సమాచారం ఏదైతే ఉందో ఈ సమాచారాన్ని సదరు సంస్థ సత్వరం వినియోగించుకోవడం కోసం ఆ సమాచారాన్ని వేదిక నుంచి తను యాక్సెస్ చేసుకోవాల్సి వస్తుంది. మరి ఇలా యాక్సెస్ చేసుకునేటటువంటి క్రమంలో భారీ సమాచారాన్ని కనుక యాక్సెస్ చేసుకోవాలి అంటే అందుకు సమయం అధికంగా పట్టేటందుకు అవకాశం ఉంటుంది. మరి ఇలా అధిక సమయం పట్టేటటువంటి క్రమంలో కొన్ని ఇమ్మీడియట్ డెసిషన్స్ తీసుకోవాలంటే కొంచెం కష్టసాధ్యమయ్యేటటువంటి పనిగా మనకు కనిపిస్తుంది. మరి ఆ కష్టాన్ని తగ్గించేటటువంటి ఒక సాంకేతికతగా మనకి ఇక్కడ ఎడ్జ్ కంప్యూటింగ్ అనేది ఉపయోగపడుతూ ఉంది. సో ఇక్కడ చూస్తే ఎడ్జ్ కంప్యూటింగ్కి సంబంధించి పరిమిత లేదా కేంద్రీకృత స్థానానికి కనెక్టివిటీ లేకుండానే రిమోట్ లొకేషన్స్లలో టైం సెన్సిటివ్ డేటాను ప్రాసెస్ చేయడానికి ఎడ్జ్ కంప్యూటింగ్ని ఉపయోగించవచ్చు. అంటే ఇక్కడ క్లౌడ్ వేదికల ద్వారా గమనిస్తే సదరు సమాచారం ఎక్కడో రిమోట్గా స్టోర్ అయి ఉంటుంది. మరి ఈ రిమోట్ ప్రాంతాలలో అంటే ఇతర ప్రాంతాలలో ఎస్టాబ్లిష్ అయినటువంటి క్లౌడ్ వేదికల్లోని సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి మనకు ఖచ్చితంగా ఇంటర్నెట్ సర్వీసెస్ కూడా ఉండాల్సి వస్తుంది. అది కూడా నాణ్యమైనటువంటి ఇంటర్నెట్ సర్వీసెస్ ఉండాల్సి వస్తుంది. మరి ఇలాంటి సందర్భాలలో నాణ్యత అనేది వినియోగాన్ని బట్టి మారుతూ ఉన్నటువంటి క్రమంలో మరింత జాప్యం అనేది ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఎలాంటి ఇంటర్నెట్ సర్వీసెస్ యొక్క వినియోగం లేకుండానే రిమోట్లీ ఉండేటటువంటి సమాచారాన్ని యాక్సెస్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేకుండానే అక్కడ ఉండేటటువంటి అంచెలను కుదించడం ద్వారా సమాచార యాక్సెస్ని సులభతరం చేసే ఒక సాంకేతికతగా మనకి ఇక్కడ ఎడ్జ్ కంప్యూటింగ్ అనేది కనిపిస్తుంది. ఆ పరిస్థితుల్లో ఎడ్జ్ కంప్యూటింగ్ అనేది అందుబాటులో ఉండే చిన్న డేటా సెంటర్ వలె పనిచేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే సదరు సమాచారం అంతా మనకు అందుబాటులో ఉండేటటువంటి డేటా సెంటర్ల నుంచి పొందుతున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. తద్వారా అక్కడ యాక్సెస్ అనేది చాలా సులభ సాధ్యమయ్యేటందుకు ఒక ఆప్షన్గా మనకి ఇక్కడ పరిణమిస్తుంది ఎడ్జ్ కంప్యూటింగ్ వంటి వ్యవస్థలు. తద్వారా రోగులకు సేవ చేసేటటువంటి క్రమంలో వారి యొక్క వైద్య చరిత్రను ఇమ్మీడియట్గా రిఫర్ చేసేటటువంటి అవకాశము వైద్యులకు దొరుకుతుంది. తద్వారా సత్వర వైద్యాన్ని అందించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించేటటువంటి వీలుంటుంది ఎడ్జ్ కంప్యూటింగ్ వంటి వ్యవస్థల ద్వారా. ఇక్కడ ఎడ్జ్ కంప్యూటింగ్ వంటి ఈ వ్యవస్థలను ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి పరికరాల వినియోగం పెరిగేటటువంటి క్రమంలో ఈ వ్యవస్థ కూడా విస్తరించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా చూస్తే ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ రంగంలో సెన్సార్స్ ఆధారితంగా వివిధ ఉపకరణాలను మనము ఇంటర్ కనెక్ట్ చేస్తామని చెప్పుకున్నాం కదా. మరి ఈ సందర్భంలో సదరు ఉపకరణాలు తమ దైనందిన జీవితంలో ఉండేటటువంటి కార్యక్రమాలను పరిశీలించుతూ అదేవిధంగా అవి పనులను చేసేటటువంటి క్రమంలో స్వీయ అనుభవాలను సైతం పెంపొందించుకునేందుకు అవకాశం ఉంది కదా. సపోజ్ చూస్తే రోబోటిక్స్ రంగంలో ఇటువంటి అనువర్తనాలు ఎక్కువగా వచ్చేందుకు అవకాశం ఉంది. దీన్ని ఒక అడుగు ముందుకు వేసి రోబోటిక్ ప్రాసెసింగ్ ఆటోమేషన్ వంటి సాంకేతికతలను మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది జరిగింది. తద్వారా రోబోలు మానవుని మాదిరిగానే స్వయంగా ఆలోచించగల స్వయంగా పనులను చేసుకోగలిగేటటువంటి సాంకేతికతలను సంపార్జించుకుంటాయి. మరొక అడుగు ముందుకు వేసి మానవుల మాదిరిగానే ఇవి విషయాలను తమంతట తామే నేర్చుకోగలిగేటటువంటి అవకాశాలను పెంపొందించుకుంటాయి. మరి ఇలాంటి సందర్భంలో అవి వాటి యొక్క అనుభవాలను ఏదో ఒక క్లౌడ్ స్టోరేజ్ డివైజెస్లలో కావచ్చు నిక్షిప్తం చేసుకోవాల్సి వస్తుంది. అవసరమైనటువంటి పరిస్థితులలో సదరు సమాచారాన్ని మళ్ళీ తిరిగి అవి యాక్సెస్ చేసుకొని వాటిని పరిశీలించడం ద్వారా నూతన పరిస్థితులకు అనుగుణంగా ఏ విధంగా పనులు చేయాలనేటటువంటి అంశాలలో ఒక క్లారిటీకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇలా చూస్తే మనకు ఐఓటీ వంటి రంగాల ద్వారా ఈ రోబోటిక్స్ వంటి వాటిని అనుసంధానం చేయడం ద్వారా ఎడ్జ్ కంప్యూటింగ్ అనేది మరింత విస్తరించేందుకు అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటున్నాయి.
2022 నాటికి గనక మనం గమనిస్తే గ్లోబల్ ఎడ్జ్ కంప్యూటింగ్ మార్కెట్ $6.72 బిలియన్ చేరుకుంటుందని ఒక అంచనా వేయడం అనేది జరిగింది. తద్వారా ఎడ్జ్ కంప్యూటింగ్ రంగము ఎంత విస్తృత ప్రాధాన్యతను కలిగి ఉందో దీని ద్వారా మనకు అర్థమవుతుంది. ఇదే సాంకేతికతను మరింత వినూత్నమైనటువంటి రంగాలకు గనక మనం అన్వయించినట్లయితే అనేకమైనటువంటి ప్రయోజనాలను పొందేటందుకు అవకాశం అనేది మనకు ఏర్పడుతుంది. సో ఇలా ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనేవి నిరంతరం అభివృద్ధి చెందుతూ మరిన్ని విస్తృతమైనటువంటి రంగాలకు అప్లై చేయబడుతూ అక్కడ మానవ ప్రయోజనాలను మరింత గరిష్టం చేసేటటువంటి పరిస్థితులను సాధ్యం చేయబడతాయి. తద్వారా అనేకమైనటువంటి ప్రయోజనాలను మానవాళి పొందేందుకు అవకాశం ఉంటుంది తనకు అందుబాటులో ఉన్నటువంటి సాంకేతికతను వినియోగించుకుంటూ. కొన్ని సందర్భాలలో ఇవి గత కొంతకాలం నుంచి వెలుగు చూస్తూ ఉన్నా కూడా విస్తరించబడినటువంటి ప్రాధాన్యత రంగాలను మరిన్ని తనలో చేర్చుకుంటూ ఇవి మానవులకు మరింత సేవలను ఎక్స్టెండ్ చేసేటటువంటి అవకాశాలను కల్పించబడతాయి సదరు ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనే విభాగం ద్వారా. మరిన్ని ఎమర్జింగ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలను రాబోయే వీడియోల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.